తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో చిట్టేటి కాంప్లెక్స్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వింగ్ సెక్రటరీ, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు చిట్టేటి హరి మాట్లాడుతూ వెంకటగిరి శాశ్వత అభివృద్ధి అనేది ఒక్క నేదురుమల్లి కుటుంబానికే సాధ్యమని అన్నారు. వెంకటగిరి 9th బెటాలియన్ తీసుకురాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో వెంకటగిరికి గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ, చీని, నిమ్మ పరిశోధన కేంద్రం 97 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ నేదురుమల్లి ఏర్పాటు చేశారన్నారు. నాపై అపార నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని, నాకు పదవులు రావడానికి కారణమైన రామ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ వైసీపీ ఉపాధ్యక్షుడు కల్లు సతీష్ కుమార్, కమిటీ సభ్యులు అబూబకర్, ఫాజిల్, పరమాల గురవయ్య, సూరి, రఫీ తదితరులు పాల్గొన్నారు. నేను పిలవగానే ఈ మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా మా రామన్న గారు టీఏసీ మెంబర్గా, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించారు. ఈ 2 కారణాల చేత ఈ 2 పదవులు నాకు ఇప్పించిన మా పెద్దలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా రాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదురుమల్లి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ ద్వారా వాళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది. శాశ్వతమైన అభివృద్ధి చేసినటువంటి నేదురుమల్లి కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మన వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి నేదురుమల్లి కుటుంబం శాశ్వతమైన అభివృద్ధి చేసింది. అందులో భాగంగా 9th బెటాలియన్. ఈరోజు ఆ 9th బెటాలియన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో వెంకటగిరి అనేది మనకు స్పష్టంగా ఉంటుంది. ఈ 9th బెటాలియన్ వల్ల చాలామంది వెంకటగిరి స్థానికులు, ఆ రోజు యువత నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి ఈరోజు ఎంతోమంది ఎస్ఐలుగా, ఏఎస్ఐలుగా, సిఈ స్థాయికి పోయి ఉన్నారు. అంతేకాకుండా మన వెంకటగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేదురుమల్లి రాజలక్ష్మ మంత్రిగా 2005లో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద మనసుతో గెలిపించినప్పుడు ఆమె ఈ వెంకటగిరి ప్రాంత వాసులకు నీటి దాహాన్ని తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో ఆ రోజు 2005లో సమ్మర్ స్టోరేజ్ని తీసుకురావడం జరిగింది. ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈరోజు మన వెంకటగిరి ప్రాంతంలో నుంచి సుమారు 60-70 మంది ప్రజానీకానికి దాహార్తి తీర్చినటువంటి సమ్మర్ స్టోరేజ్. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో వాటిలంతా కూడా ఇంకొక అదనంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో దానికి ఒక 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భం కూడా ఒకసారి ఆలోచించండి. రాబోయే కాలంలో నేదురుమల్లి వారసుడు అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి వెంకటగిరి శాసనసభ్యుడిగా ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మీ ద్వారా వెంకటగిరి ప్రాంత ప్రజలకి చేతులెత్తి వేడుకుంటున్నా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.